హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇచ్చసకి పార్ట్ 63. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. బట్ నీ చిన్న జీవితంలో చిన్న జీతంతో కూడా రాకీ లాంటి తమ్ముడు కాని తమ్ముడి కోసం ఒక బాధ్యతను తీసుకున్నావు చూడు. అది తెలిసాక నేను నిన్ను ఎలా ఈజీగా వదులుకుంటాను అనుకుంటున్నావు? అసలు నిన్ను చూశాకే నిజమైన బంధుత్వం నాకు తెలిసి వచ్చింది ఈషిక. బంధాలు ఎప్పుడూ బరువు కాదని, అవి చాలా అందమైన అపురూపమైన బాంధవ్యాలు అని, వాటిని ఎంత కాపాడుకుంటే అంత అందమైన ఫ్యామిలీ ఏర్పడుతుందని నిన్ను చూశాకే నేను మిస్టర్ మిత్తల్ నేను మిస్టర్ మిత్తల్ ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ ని ఈ మిడిల్ క్లాస్ అమ్మాయి దగ్గర నేర్చుకున్నాను అని అతను అనగానే అతని మాటలు వింటూ తన గురించి తానే కొత్తగా తెలుసుకుంటూ అలాగే చూస్తూ ఉండిపోయింది ఈషిక దేవాంష్ని. అండ్ నిన్ను వదులుకోకపోవడానికి మరొక రీజన్ కూడా ఉంది అని దేవాంశ్ చెప్పాడు మెల్లగా. మరొక రీజనా? ఏంటి మిస్టర్ మిత్తల్ అది అని అడుగుతుంది ఈషిక. ఆమె వైపు చూస్తూ అతను కూడా ఆమె కళ్ళల్లోకి లీనమైపోతూ, ఆ కారణమేంటో నాకంటే నీకే బాగా తెలుస్తుంది ఈషిక. కాకపోతే దానికి కాస్త టైంతో పాటు నువ్వు మనసు పెట్టి ఆలోచిస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే అది మాటలతో చెప్పేది కాదు అని అతని కళ్ళు ఆమెకు ఏవేవో చెప్తున్నాయి. కానీ ఆమె అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేదు. అనేకంటే తనకి ధైర్యం అంత లేదు. అతని మాట ఒకటి అర్థమైనట్టు మరొకటి అర్థం కానట్టు ఉండడంతో మౌనంగా ఉండిపోయింది తలదించేసుకొని ఈషిక. కొన్ని సెకండ్ల తర్వాత, నేను నా తమ్ముడు నీకు ఎలా బాధ్యత అవుతాం? నీకు మాకు ఏంటి సంబంధం అని మెల్లిగా ఒక్కొక్క మాట ఏరుకుంటూ అడిగింది ఈషిక. నిజానికి ఆమెకు క్లారిటీ కావాలి. అలా అని అతన్ని అడగలేకపోతుంది. బలవంతంగా నిన్ను ఈ బంధంలోకి తీసుకొచ్చాను కదా, అందుకే దాన్ని బరువుగా కాకుండా నా బాధ్యతగా తీసుకుంటున్నాను. ఇది నీ మొదటి ప్రశ్నకు నా సమాధానం. ఇక రెండవ దానికి, మన బంధం ఏంటి అనేది ఈ కాలానికే వదిలేశాను ఈషిక. ఏదో ఒక రోజు నువ్వే దానికి ఒక పేరు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. అప్పటి వరకు పెళ్లి విషయంలో తొందరపడ్డట్టుగా ఏ విషయంలో తొందర పెట్టకూడదు, తగినంత టైం ఇవ్వాలి అని కూడా నేను అనుకుంటున్నాను అన్నాడు దేవాంశ్. అతని మాట విన్న ఆమె గుండె స్పీడ్ గా కొట్టేసుకుంది. అతని మాటకి అర్థం తెలిసినా ఇది నిజమా అని మళ్ళీ మళ్ళీ తన మనసులో తానే ప్రశ్నించుకుంటుంది ఈషిక. మొదటిసారి ఆమె అరచేతుల్లో చెమటలు పట్టేస్తున్నాయి. ఒంట్లో ఏదో తెలియని వైపు పాస్ అయ్యింది. ఆమె కదలిక కూడా ఏదో తడబాటు చోటు చేసుకుంది. అది సిగ్గా, బిడియమా, అతన్ని ఫేస్ చేయలేని ఆమె ఇబ్బంది ఆమెలో మొదటిసారి కలిగింది. అతని కళ్ళలోకి చూడలేనట్లుగా తల దించేసుకొని ఇబ్బంది పడుతూ కదిలింది ఈషిక. ఆ అవస్థ చూసి చిన్నగా నవ్వుకుంటూ అతను, ఈషిక, మన డిస్కషన్ అయిపోతే నాకు చాలా ఆకలిగా ఉంది. మీరు కరణిస్తే ఇక కిందికి వెళ్ళి డిన్నర్ చేద్దామా అని చాలా మృదువుగా వేడుకుంటున్నట్టుగా అడిగాడు దేవాంశ్ ఈషికాని. ఇక ఆమె నవ్వుతూ వెళ్దాం అన్నట్లుగా తల ఊపుతుంది. తన ముందుకు వచ్చి చెయ్యి చాచాడు దేవాంశ్. ఇషిక కూడా అతనికి చెయ్యి అందించింది మరొక ఆలోచన లేకుండా. ఇక ఇద్దరు కలిసి కిందికి వచ్చారు. ఏమైంది, ఇక డిన్నర్ చేయకుండానే వెళ్ళిందా రూమ్ కి అని అడిగింది వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తూ సుజిత. అవును పిన్ని, తనకి హెడేక్ గా ఉందంట అనగానే, మరి ఇద్దరికి డిన్నర్ పైకి పంపించేదాన్ని కదా అంటుంది ఆమె మళ్ళీ. అదే అనడానికి వెళ్ళాను ఇషికాని, కానీ తనే అంది అందరితో కలిసి డిన్నర్ చేసేది ఎప్పుడో ఒకసారి, ఎందుకు మిస్ చేసుకోవడం అని మళ్ళీ తనే వచ్చింది అన్నాడు దేవాంశ్. అతని మాటకి ఆశ్చర్యంగా చూస్తూ చిన్నగా స్మైల్ చేసింది ఇషిక. ఇక అందరూ కలిసి హ్యాపీగా డిన్నర్ చేశారు. అఫ్ కోర్స్ కొంతమంది ఈషికాని చూసి కుళ్ళుకున్నారనుకోండి, అది వేరే విషయం. డిన్నర్ కంప్లీట్ అయ్యాక రాకీ డీజే సాంగ్ కి చిన్నగా స్టెప్స్ వేశాడు. డాన్స్ ఫ్లోర్ పైన అందరూ ఎంకరేజ్ చేస్తుంటే
వాడు ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేశాడు. అది చూసిన ఇషిక కూడా హ్యాపీ అవుతుంది. ఇక లేట్ నైట్ వరకు అందరూ పార్టీని ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ షర్మిల పద్మజని వెతుక్కుంటూ ఆమె బెడ్రూమ్ వరకు వెళ్తుంది. వదినా, ఏం చేస్తున్నావు? పడుకున్నావా? సారీ డిస్టర్బ్ చేశానా అంటూ. అదేం లేదు షర్మిల, రా, మీ అన్నయ్య స్నానానికి వెళ్ళాడు అంటూ తనని బాల్కనీలోకి తీసుకెళ్తుంది పద్మజ. వదిన, నిన్న నైట్ ఏదో చెప్తూ చెప్తూ ఆపావు. ఈ ఇషిక అంజలి నీకు ముందే తెలుసు అన్నావు. పైగా నీకు చాలా కోపంగా కూడా ఉంది అంటూ డైరెక్ట్ గా టాపిక్ లోకి వచ్చేసింది షర్మిల. మామూలు కోపం కాదు షర్మిల, నాతో అయితే వాళ్ళని జుట్టుపట్టి ఈ ఇంట్లోంచి గెంటేయాలి అన్నంత కోపం. వాళ్ళంటేనే నాకు అసహ్యం. ఆ దరిద్రపు ముఖాలు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఉండేవాళ్ళు. ఈ ఇషిక వాళ్ళ ఫాదర్ మీ అన్నయ్యకి చాలా బాగా క్లోజ్ ఫ్రెండ్ అంట ఒకప్పుడు. ఇంకో విషయం షర్మిల, అందరూ అనుకుంటున్నట్లు వాళ్ళిద్దరూ సొంత అక్క చెల్లెళ్ళు కారు. ఈ అంజలి వాళ్ళ ఫాదర్ చెల్లి కూతురు ఈషిక. తల్లిదండ్రులు చిన్నదనంలో పోతే అంజలి వాళ్ళ ఫాదర్ ఈషికాని తెచ్చుకొని పెంచుకున్నాడు అనగానే అదే కదా నేను ఆశ్చర్యపోయింది. మొన్నటి వరకు ఒక్కతే అన్నారు. ఆ తర్వాత తమ్ముడు కూడా పుట్టుకొచ్చాడు. ఇప్పుడు మన కంపెనీలో పనిచేసిన ఈ మోడల్ ఈషికాకు చెల్లెళ్ళు అంటూ వచ్చింది. ఫ్యామిలీ మొత్తం ఇక్కడే తగలబడ్డారు. మన మెన్షన్ కాదు, సత్రమైపోయింది వదిన వాళ్ళకి అంటుంది కోపంగా షర్మిల. అయ్యో షర్మిల, నువ్వు చాలా అమాయకురాలివి. అసలు వీళ్ళ గురించి నీకు సరిగ్గా తెలియదు. ఈ అక్క చెల్లెళ్లకు డబ్బే ముఖ్యం. ఆ పిల్లాడు రాకీ ఉన్నాడు కదా, వాడు అంజలికి సొంత తమ్ముడు, కానీ అది రాకీని పట్టించుకోదు. ఈషికతోనే ఉంటాడు ఆ పిల్లాడు అంటూ. ఇక వైభవ్ చిన్నతనంలో వేసవి సెలవులకు తన పుట్టింటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటి పక్కనే ఉన్న అంజలి ఈషిక పరిచయం. ఈషిక వైభవ్ బెస్ట్ ఫ్రెండ్స్ అని, ఆ తర్వాత ఒకే ఏజ్ వచ్చాక ఈషిక వైభవ్ ని ఇష్టపడడం, వైభవ్ మాత్రం అంజలినికి అట్రాక్ట్ అవ్వడం, అది వైభవ్ ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్న పద్మజ వెంటనే వైభవ్ ని హై స్టడీస్ కోసం ఫారెన్ కి పంపించి ఇటు ఈషికాకి చాలా సార్లు ఇండైరెక్ట్ గా పద్మజ వార్నింగ్ ఇవ్వడం. ఇక ఈషిక తన లవ్ విషయంలో వెనక్కి తగ్గి జాబ్ కోసం హైదరాబాద్ రావడం. అటుపైన అదే దారిలో అంజలి కూడా మోడలింగ్ కెరీర్ ని మొదలుపెట్టి ఆఫర్ల కోసం హైదరాబాద్ వచ్చి పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన దేవాంశిని తన ఒళ్ళో వేసుకోవడం, అతని ద్వారా మోడలింగ్ లో బాగా డబ్బు సంపాదించడం. మరో పక్క దేవాంశితో పెళ్లి వరకు రావడం, అటు నుంచి పెళ్లి నుంచి పారిపోవడం వరకు చెప్పుకొచ్చింది. కానీ వైభవ్ అంజలితో పారిపోయినట్లు మాత్రం చెప్పలేదు. ఎందుకంటే తనకు కూడా క్లారిటీ లేదు. ఒకవేళ క్లారిటీ ఉన్నా తన కొడుకు గురించి తప్పుగా చెప్పుకోదు కదా. ప్రస్తుతానికి ఈషిక అంజలి గురించే బ్యాడ్ గా చెప్పాలని డిసైడ్ అయింది పద్మజ. అదంతా విన్న షర్మిల, అమ్మా, ఏమీ ఎరగనట్లు ఉన్నారే, ఏమైనా గొప్ప డ్రామా ఆర్టిస్టులు ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు. వదిన, నీకు ఇంకొక విషయం తెలుసా? ఈ విషయం మీ తమ్ముడికి, శ్రీధర్ అన్నయ్యకి మాత్రమే తెలుసు. మమ్మీకి ఈ విషయం అసలు చెప్పకు, మళ్ళీ ఆమె హెల్త్ ప్రాబ్లం అవుతుంది అని షర్మిల అనగానే, నేనెందుకు చెప్తాను షమ్మి, అసలు విషయం ఏంటో చెప్పు అంటుంది పద్మజ. అదే వదిన, యోగి శ్రీధర్ అన్నయ్య మాట్లాడుకుంటుంటే నేను చాటుగా విన్నాను. అసలు ఏం జరిగిందంటే, దేవాంశ్ పెళ్లి ముహూర్తం టైంకి పెళ్లి కూతురు పారిపోయిందంట. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తుంది మమ్మీ మన దేవాంశ్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటే. ఆమె చాలా సంతోషపడింది. అయితే పెళ్లి టైంకి ఆ అమ్మాయి పారిపోయిందన్న విషయం మమ్మీకి తెలియనివ్వలేదు. అలా తెలిస్తే ఆమె హెల్త్ మంచిది కాదు కదా. అందుకే దేవాంశ్ అప్పటికప్పుడు మరొక అమ్మాయిని, అంటే ఈ ఈషికాని బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు అని వాళ్ళు చెప్పుకుంటుంటే విన్నాను. అయితే వీళ్ళు మాత్రం అన్యోన్య దంపతుల్లాగా యాక్టింగ్ చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, దేవాంశ్ పెళ్లి వరకు వచ్చి మళ్ళీ పెళ్లి టైంకి పారిపోయింది ఈ అంజలి అనే విషయం మాత్రం నువ్వు నాకు చెప్పే వరకు నాకు తెలియనే తెలీదు వదిన అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది షర్మిల. మరేమనుకున్నావు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒక ప్లాన్ తో ముందుకు వెళ్తారు. డబ్బున్న వాళ్ళే వాళ్ళ టార్గెట్. ముందు ఇద్దరు కలిసి నా కొడుక్కి ఎరవేశారు. వాడేమో ఒకదానికి చిక్కుకుపోయాడు.
నేను తెలివిగా నా కొడుకుని దూరంగా పంపించేశాను. ఇక నెక్స్ట్ ఏం చేశారు? సొంత అక్క చెల్లెళ్ళం అని చెప్పుకోకుండా ఒకరేమో దేవాంశ్ కంపెనీలో జాబ్ సంపాదించి దేవాంశ్ గురించి పూర్తిగా ఎంక్వైరీ చేసి మోడలింగ్ పేరుతో అంజలిని రంగంలోకి దింపి ఏకంగా దేవాంశ్నే ట్రాప్ చేయించింది. ఫైనలీ అది పెళ్లి నుంచి పారిపోతే ఇది పెళ్లి కూతురయింది. చూసావు కదా అంత పకడ్బందీగా ప్లాన్ చేస్తారో. ఇద్దర్లో ఎవరో ఒకరు కంపల్సరీ ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ ఫ్యామిలీలో సెటిల్ అవ్వాలనేదే వాళ్ళ టార్గెట్. అర్థమైందా అంటుంది పద్మజ. ఇక కళ్ళు తేలేసింది షర్మిల. ఏ చెల్లెలే పారిపోతే అక్క మాత్రమే ఉందా పెళ్లి చేసుకోవడానికి? ప్రపంచంలో అమ్మాయి కరువయ్యారా చెప్పు అని పద్మజ అనగానే, ఎందుకు లేరు వదినా, నా పెద్ద కూతురు కరిష్మా లేదు, ఎలాగో వరుస కూడా అవుతుంది. పుణ్యకాలం ముగిసిన తర్వాత వ్రతం చేసినట్లు ఉంది నా పరిస్థితి. అసలు పెళ్లి ఆగిన విషయం మా దాకా రానిస్తే కదా అంటూ ఉడుక్కుంది షర్మిల. అవును షర్మి, మహా కిలాడీలు ఈ అక్క చెల్లెళ్ళు అంటుంది పద్మజ. అప్పుడే పద్దు అని పిలిచాడు వాష్రూమ్ నుంచి బయటికి వచ్చిన హరి. ఇక వస్తాను వదిన, అన్నయ్య పిలుస్తున్నాడు, నువ్వు వెళ్ళు అంటుంది షర్మి. అయ్యో పర్లేదు, ఈ విషయం మన మధ్యనే ఉండాలి. మీ అన్నయ్యకి ఆ ఇషిక అంటే వల్లమాలిన ప్రేమ అంటుంది పద్మజ. అయ్యో మమ్మీకేం తక్కువ కాదు, తన గురించి తెలియక ఈవిడ గారిని నా ఇషిక నా ఇషిక అంటూ నెత్తికెక్కించుకుంది అంటూ గదిలోకి వస్తారు ఇద్దరు బాల్కనీ నుంచి. అక్కడ హరి షర్మిలని చూసి షాక్ అయిపోతాడు. నిజానికి పద్మజకి షర్మిలకి ఇద్దరికి అస్సలు పడదు. అలాంటిది ఇద్దర్లు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు అంటే ఇంకేముంది, పాపం ఎవరికో మూడినట్లుంది అనుకున్నాడు మనసులో హరి. గుడ్ మార్నింగ్ అన్నయ్య అంది షర్మిల. గుడ్ మార్నింగ్ రా, టిఫిన్ చేశావా అని అడిగాడు హరి. లేదన్నయ్య, మీరెవరూ రాలేదు, అందుకే మిమ్మల్ని పిలుద్దామని వచ్చాను. త్వరగా నువ్వు వదిన రండి. ఇంకా పిల్లలు లేచారు కాని ఎక్కడున్నారో ఏంటో అంటూ బయటికి వెళ్లిపోతుంది షర్మిల. తనని వెనక నుంచి చూస్తూ నిలబడ్డాడు. ఏంటి వింత చూస్తున్నట్లుగా అలా చూస్తూ నిలబడిపోయారు? షర్ట్ వేసుకోండి అంటుంది పద్మజ. ఓకే కాని పద్దు, నువ్వు మా చెల్లాయి ఎప్పుడు మింగిలైపోయారు అని అడిగాడు హరి. అవునా, ఇంటికి తీసుకొచ్చింది ఎవరు అని అడిగింది పద్మజ. నేనే అన్నాడు హరి. ఇక పైన అందరం కలిసి ఉండాలి అన్నది ఎవరు అని అడిగింది పద్మజ. నేనే అన్నాడు ఆయన. మరి మీరు మంచివారు, నేను చెడ్డదానా? మీకు మాత్రం మీ ఫ్యామిలీ కావాలి, మరి నాకెవరున్నారు? మీరే కదా, మీతో పాటు మీ ఫ్యామిలీ అంటుంది పద్మజ. అబ్బో ఎంత తీయటి మాట. ఇన్నేళ్ల మన సంసార జీవితంలో ఎన్ని రోజులకి నేను నోటి నుంచి ముత్యాలు రాలై తరించాను. అయినా వయసంతా అయిపోయాకే కదా జ్ఞానోదయం అయ్యేది అన్నాడు హరి. ఈ వెటకారాలకేం తక్కువ లేదు. త్వరగా రెడీ అవ్వండి, ఆఫీసుంది, టిఫిన్ చేద్దాం కిందికి వెళ్ళి అంటుంది పద్మజ. తన మాటకి నవ్వుకుంటాడు హరి. బద్ధకంగా కళ్ళు తెరిచిన ఇషికాకి గుడ్ మార్నింగ్ అని స్వీట్ గా వినిపించింది ఒక వాయిస్. ఆ వాయిస్ వచ్చిన వైపు చూసింది అర్థం కాక. ల్యాప్టాప్ పట్టుకుని కనిపించాడు దేవాంశ్. అతన్ని చూడగానే చిన్నగా స్మైల్ చేస్తూ గుడ్ మార్నింగ్ అని టైం చూస్తే ఆల్రెడీ 9:30. బాబోయ్ ఇలా పడుకున్నానేంటి అనేసింది ఫోన్ చూసుకుంటూ ఇషిక. నైట్ లేట్ అయింది కదా, అందుకే బాగా నిద్రపోయావు అన్నాడు వర్క్ చేసుకుంటూనే తలెత్తకుండా దేవాంశ్. మరి మీకు కూడా లేట్ అయింది కదా నైట్ అంటుంది లేచి బెడ్షీట్ సర్దుతూ ఇషిక. మాకెక్కడిది మీ అంత సుఖం, మాకు ఎప్పుడూ వర్కే అన్నాడు లైట్ గా స్మైల్ చేస్తూ. అవునా, అంత విసుకొచ్చినప్పుడు మీ వర్క్ వేరే వాళ్ళకి అప్పగించి రెస్ట్ తీసుకోవచ్చు కదా, ఫామ్ హౌస్ అంటూ జాలీగా వచ్చి కూడా ల్యాప్టాప్ పట్టుకోవాలా ఏంటి అంటుంది జడ ముడి వేసుకుంటూ ఇషిక. వర్క్ చేయడం ఉల్లాసంగా ఉంటుంది, నాకు అది పని అనిపించదు, చాలా ఇష్టంతో చేస్తాను, కాకపోతే స్ట్రెస్ ఎక్కువ అవుతుంది, అది తగ్గించుకోవాలి అన్నాడు దేవాంశ్ చాలా క్యాజువల్ గా. అవునా, అయితే కాసేపు డైలీ ఎలాగో జిమ్ కి వెళ్తారు కదా, ఇంకాసేపు మెడిటేషన్ చేయండి, అలాగే బ్రీతింగ్ ఎక్సర్సైజ్, చాలా వరకు స్ట్రెస్ తగ్గుతుంది అంటారు. నాకు కూడా తెలీదు, జస్ట్ ఐడియా ఇస్తున్నా అంటుంది ఈషిక. ఇలాంటి ఐడియాలు కాకుండా ఈ స్ట్రెస్ తగ్గడానికి షార్ట్ కట్ లో వేరే దారి కూడా ఉంది ఇషిక అన్నాడు ఊరగా తనని చూస్తూ దేవాంశ్. షవర్ కి వెళ్ళడానికి తన డ్రెస్ చేతిలోకి తీసుకొని
క్వశ్చన్ మార్కుతో ఏంటది అని అడిగింది ఈషిక. ల్యాప్టాప్ క్లోజ్ చేసి తన దగ్గరికి వచ్చి ఆమె కళ్ళల్లోకి చూస్తూ అది అంటూ ఆగిపోయాడు. ఏంటి అన్నట్టుగా ఐబ్రోస్ ముడివేసి మరీ అతన్ని చూసింది. అతని ఫేస్ లోకి చూస్తుంటే అతను సైలెంట్ గా ఆమె కళ్ళలోకి చూడడంతో ఏంటది మళ్ళీ అడిగింది ఈషిక. నేను చెప్తాను కానీ ఈషిక అది వింటే నీకు కోపం వస్తుంది అని దేవాంశ్ అనగానే అంత కోపం వచ్చే విషయం అయితే నాకు చెప్పొద్దులే అంటూ చటుక్కున వాష్రూమ్ వైపు వెళ్ళడానికి అటు తిరిగింది. కానీ మీకు మాత్రమే చెప్పేది, ఇంకెవరికి చెప్పలేను అన్నాడు వెనక నుంచి దేవాంశ్. మళ్ళీ ఇదేంటి అనుకుంటూ వెనక్కి చూస్తుంది. ఓకే ఫైన్ చెప్పేస్తా. స్ట్రెస్ షార్ట్ కట్ ఒక్కసారిగా 0 పొజిషన్ కి రావాలి అంటే వైఫ్ ని అంటే నిన్ను గట్టిగా కాసేపు హక్ చేసుకుంటే సరిపోతుందంట. మెడిసిన్ ఫ్రీ ట్రీట్మెంట్ అన్నాడు. అలా అతను అంటున్నప్పుడు అతని కళ్ళు కొంటెగా నవ్వుతున్నాయి. అతన్ని కాసేపు చూసి అతని ఇంటెన్షన్ అర్థమైన ఇషిక అతనికి ఎలాంటి సమాధానం ఇవ్వకుండా వాష్రూమ్ లోకి వెళ్లిపోయింది. లోపలికి వెళ్ళాక చిన్నగా నవ్వుకుంది ఈషిక. స్విమ్మింగ్ పూల్ లో బుజ్జి, వైభవ్, సుశాంత్ స్విమ్ చేస్తుంటే రాకీ వాళ్లతో పాటు ఫుట్ లోతున్న చోట కూర్చొని వాటర్ లో ఆడుకుంటున్నాడు. అసలు ఇక్కడికి వచ్చే ప్రోగ్రాం లేకుంటే హౌస్ రైడ్ కి వెళ్లేవాడిని ఫ్రెండ్స్ తో. సడన్ గా ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది అన్నాడు సుశాంత్. నాకు కూడా హార్స్ రైడ్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఫారెన్ లో ఉన్నప్పుడు వెళ్లేవాణ్ణి, బట్ ఇక్కడ వచ్చాక కుదరలేదు. ఈసారి నువ్వు వెళ్లేటప్పుడు నన్ను కూడా పిలవరా అన్నాడు వైభవ్. నేను కూడా వస్తా. నేనెప్పుడు వెళ్ళలేదు. ఈ సుషి ఉన్నాడే ఎప్పుడు ఒక్కడే వెళ్తాడు. అరే ఒక ప్రాణి ఎలాంటి ఎంజాయ్మెంట్ లేకుండా ఎప్పుడు వర్క్ లోనే కొట్టుమిట్టాడతాడు అన్న కనికరం లేదు వీడికి అన్నాడు బుజ్జి. ఏంటి నువ్వా వర్క్ చేసేది? అన్నయ్య ముందు బిల్డప్ తప్ప ఏం చేస్తావురా నువ్వు? అందరి మీద దౌర్జన్యం చేస్తూ తిరుగుతావు అన్న పేరు చెప్పి అన్నాడు సుశాంత్. ఆ మాట విని అవునా అంటూ నవ్వాడు వైభవ్. మరి నువ్వు మాత్రం తక్కువ, వీడి సంగతి నీకు తెలీదురా అని బాబాయ్ ఏదైనా పని చెప్పగానే అన్నయ్య పలానా పని చెప్పాడు డాడీ అంటాడు. దాంతో ఆయన సైలెంట్ అయిపోతాడు. నెక్స్ట్ అదే మాట అన్నయ్య చెప్తే డాడీ వేరే పని చెప్పాడన్నయ్య అని అంటూ ఇద్దరి దగ్గర కవర్ చేస్తాడు. మొత్తానికి వాడు వేసుకున్న కోట్ నలగకుండా ఎలా ఫ్రెష్ గా ఆఫీస్ కి వస్తాడో అలాగే ఫ్రెష్ గా ఈవినింగ్ ఇంటికి వస్తాడు అన్నాడు బుజ్జి. ఆ మాట వినగానే నీ అబ్బా నీ పని చెప్తానుండరా అని బుజ్జి వెనకలా పడ్డాడు ఫోన్లోనే సుశాంత్. అబ్బబ్బా ఎప్పుడు చిన్న పిల్లల్లా గొడవ పడతారా మీరు? ఇంతకీ హార్స్ రైడింగ్ అంటే ఇష్టం కదా మీకు? మరి మీ దగ్గర హార్స్ ఉందా అని అడిగాడు రాకీ. వీడో బుడ్డ బుల్లెట్ గన్ లేకుండానే దూసుకు వస్తాడు. ఏమైనా అందామంటే వీళ్ళక్క రెడీగా ఉంటుంది గొడవ పడడానికి అని బుజ్జి మెల్లిగా అంటూ లేవు, మంచి మేలు జాతివి చూసి ఒక 4 హార్స్ కొనాలి. వాటి కోసం స్టేబుల్ అరేంజ్ చేయాలి అనుకుంటున్నాం. అన్నయ్యకి కూడా చెప్పాను అని సుశాంత్ అనగానే అవునా, మీ దగ్గర హార్స్ లేవా? బట్ నా దగ్గర ఒకటి ఉంది, వైట్ కలర్ లో చాలా బాగుంటుంది, మంచి మేలు జాతిది అని రాకీ అనగానే ముగ్గురు షాక్ అయిపోయారు. ఏంటి నీ దగ్గర గుర్రం ఉందా అని అడిగాడు బుజ్జి. ఎస్, నాకు చిన్నప్పటి నుంచి హార్స్ అంటే చాలా ఇష్టం. చాలా రోజుల నుంచి మా అక్కని అడిగితే నువ్వు పెద్దయ్యాక అంది. ఎన్ని రోజులైనా నువ్వు పెద్దయ్యాక అనేది. ఇంకా ఎంత పెద్ద అవ్వాలి, ఓల్డ్ మ్యాన్ అవ్వాలా అని 1 డే మొత్తం ఫుడ్ తీసుకోలేదు నేను. దాంతో భయపడి ఒక వైట్ హార్స్ ని తీసుకొచ్చి ఇచ్చింది. అదంటే నాకు చాలా ఇష్టం అన్నాడు గర్వంగా రాకీ. వెంటనే బుజ్జికి డౌట్ వచ్చి వాళ్ళు ఉండేది ఫ్లాట్ లో, హార్స్ ఎలా ఉంటుంది అక్కడ అనే డౌట్ వచ్చి అది కూడా అడిగేశాడు బుజ్జి. ఆఫ్ కోర్స్, ప్రస్తుతం దాన్ని పెట్ బోర్డింగ్ లో ఉంచాం. అప్పుడప్పుడు వెళ్ళి నేను ఆడుకొని వస్తాను అన్నాడు రాకీ. ఓకే రాకీ, త్వరలో స్టేబుల్ అరేంజ్మెంట్స్ అవుతాయి, అప్పుడు నీ హార్సింగ్ తెచ్చుకో అన్నాడు బుజ్జి. దాంతో ఫుల్ హ్యాపీ అయిపోయిన రాకీ ఓకే తప్పకుండా తెచ్చుకుంటాను అన్నాడు. వైభవ్ తన స్విమ్మింగ్ కంప్లీట్ చేసుకుని బయటికి వచ్చి చేంజింగ్ రూమ్ వైపు వెళ్ళాడు. అప్పుడే వెనక నుంచి వచ్చిన అంజలి వైభవ్ కాలర్ పట్టుకొని సిగ్గు అనిపించడం లేదా నీకు అని సూటిగా అడుగుతుంది. నేనేం చేశాను అని అడిగాడు వైభవ్ తన కాలర్ విడిపించుకుంటూ.
పెళ్లి చేసుకున్నావు కదా, నాతో కాపురం కూడా చేశావు, అయినా అన్ని ఈజీగా మర్చిపోయి ఎలా ఉంటున్నావురా నువ్వు? నాకు తెలిసిన వైభవ్వి నువ్వు కాదురా. చెప్పురా, నిజం చెప్పు, అసలు ఏం జరిగింది? నేనేమైనా తప్పు చేశానా? ఎందుకు నువ్వు నాకు అన్యాయం చేయాలని చూస్తున్నావు అంటూ ఏడుస్తూ అడుగుతుంది అంజలి. ఏంటి అంజలి, నువ్వు చేస్తే ఒక లెక్క, నేను చేస్తే లెక్క. నువ్వు చేస్తే న్యాయం, అదే వేరే వాళ్ళు నీకు చేస్తే అది అన్యాయం, అంతేనా అని అడిగాడు వైభవ్. ప్లీజ్ వైభవ్, నా వల్ల కావడం లేదు. ఏం తప్పు జరిగింది? ఎందుకు నువ్వు ఇలా మారిపోయావు? ప్లీజ్ నీ మనసులో ఏముందో చెప్పు అంటూ ఏడుస్తుంది మళ్ళీ అంజలి. చెప్పాను కదా, నాకు నీ మీద ఇంట్రెస్ట్ పోయింది. సో నీ దారి నీది, నా దారి నాది అన్నాడు వైభవ్. వెంటనే అతని చెంపపై ఒకటి గట్టిగా కొట్టి కోపంగా, చిచి, నీలాంటి వేస్ట్ ఫెల్లోని చూడలేదు నేను ఇప్పటి వరకు అంటుంది కోపంగా అంజలి. నాది సేమ్ ఫీలింగ్. మా అన్నయ్య మీద లేనిపోనేవి చెప్పి నన్ను అమాయకుడిని చేసి ఫారెన్ తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నావు. మరి మా అన్నయ్య అంత చెడ్డవాడైతే నేను కనిపించకపోతే మా అన్నయ్య ఇంటికి ఎందుకు వచ్చావు అని కోపంగా అడిగాడు వైభవ్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లు చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.